ఇచ్చేసాడా మేడం? ఇప్పుడు నేను డబ్బుల కోసం అడిగాను. సినిమాలు ఆపేయమంటే సినిమా ఎలా తీసాడు మేడం? నాతో కలిసినప్పుడే బ్యాక్ డోర్ అయ్యింది. నేను ఆ సెట్స్కి వెళ్ళిన పిక్చర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే చూపిస్తాను. బ్యాక్ డోర్ మూవీలోని తన సెట్స్కి నేను వెళ్ళాను. నేను వద్దంటే సినిమా ఎలా తీస్తాడు? 3 years అవుతుంది సార్. ఏం సినిమా అండి అది? ఏం సినిమా? బ్యాక్ డోర్ అండి, బ్యాక్ డోర్. పూర్ణతో తీసాడు బ్యాక్ డోర్. మళ్ళీ చెప్పాడు పూర్ణ కూడా నన్ను రమ్మనింది, పూర్ణ కూడా నాతో డేట్ చేయమనింది అని అడిగాడు. అది నాతోనే చెప్పాను. నేను ఆ డైరెక్టర్ కూడా కాల్ చేసి ఆ విషయం చెప్పాను. మరి మీరు అడిగారా పూర్ణని? నిజమేనా? మీరు అడిగారా పూర్ణని? ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన. లేదు సార్, అడగలేదు. పూర్ణ వరకు ఆ విషయం వెళ్ళిందో లేదో కూడా నాకు తెలియదు. పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో నాకు డైరెక్ట్ చెప్పాడు. సినిమాకు సంబంధించిన ఆఫీస్ అంటున్నాడు. ఓకే 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 మేడం, ఇది ఆఫీస్ అయితే మరి అపార్ట్మెంట్ అందరికి వైఫ్ అని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు కదా, వైఫ్ అని చెప్పాడు. గృహప్రవేశం ఇద్దరు కలిసి పూజలు చేశారని చెప్పాడా? అది ఎలా చేశారు మరి? చెప్పాడా? వైఫ్ తో నిజమా నక్షత్ర గారు? నక్షత్ర గారు నిజమా? మీరు చెప్పింది నిజమా? వైఫ్ అని అందరికీ పరిచయం చేశాడు అమ్మాయిని? సార్ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ. నక్షత్ర గారు, నక్షత్ర గారు అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా? రాజమండ్రి ధవళేశ్వరం. నక్షత్ర గారు అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా? నిజమాది? నక్షత్ర గారు ధర్మజ్ఞ అమ్మాయి పేరు. సార్ ఇక్కడ సార్ చెప్పండి సార్. అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా అపార్ట్మెంట్ లో? నిజమేనా? వైఫ్ అనే పరిచయం చేశాడు. మీడియా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు షీఈ్ మై వైఫ్ అని మొత్తం మీడియాకి విజువల్స్ ఇచ్చారు సార్ అబ్బాయి. అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం. షీఈ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికి. అపార్ట్మెంట్ వాసులు కూడా వాళ్ళిద్దరు ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమైనా ఉన్నాయక్క చెప్పండి. అవును, కుర్చీ బెడ్ వేసింది, అది కూడా ఆఫీస్ సంబంధించి. ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, 4 కెమెరాలు 4 మైకులు, ఒక జర్నలిస్ట్ ఉంటారు. మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? ప్రాసిక్యూషన్ ఆఫీస్ అది. అది కూడా అడిగాం మీ భర్తని, అది కూడా అడిగాం. చాలా మంది గెస్ట్లు వస్తారు, పడుకోవడానికి బెడ్ చేస్తాం, సరిపోకపోతే వేరే హోటల్లో కూడా బెడ్ తీసుకుంటాం అని చెప్తున్నారు. మరి వైఫ్ అని ఎలా చెప్తారు సార్? వైఫ్ అని ఎలా చెప్పారు? అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని ఎలా చెప్పారు? ఒకసారి అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడిపిస్తారా? మా కెమెరా మిమ్మల్ని ఫాలో అవుతుంది, ఒకసారి అడుగుతారా చెప్పారా లేదని? ఒకసారి వెళ్ళండి అపార్ట్మెంట్ కెమెరా ఫాలో అవుతుంది. శివరామకృష్ణ కెమెరా ఫాలో చేయండి. శివరామకృష్ణ కెమెరా ఫాలో చేయండి. అపార్ట్మెంట్ వాసులతో అడుగుతారా? మేడం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఒకసారి అడగండి. ఒకసారి మీరు అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏరి మా అపార్ట్మెంట్ వాచ్మెన్ మీరేనా? అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్మా చెప్పండి. మేడం మీరే అడగండి, అసలు వాచ్మెన్ అసలు అడగండి. తేజ అని అడిగాను కదమ్మా. తేజ ఇక్కడ ఉంటున్నాడంటే ఇక్కడ ఉంటున్నారని చెప్పారు కదా, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? 3 months. ఏమని చెప్పాడమ్మా అమ్మాయి గురించి? వైఫ్ అని అన్నారు. వైఫ్ అని చెప్పారా? ఇద్దరు గృహప్రవేశం పూజలు చేశారు అంటే అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళతో వైఫ్ అని చెప్పుకొని పూజలు చేస్తారా సార్? చెప్పండి సార్. ఇది వాచ్మెన్ కన్నా ఇక్కడ అంతకన్నా బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది సార్? అవును, బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది సార్? మీరు చేస్తున్న వాడికి సాక్ష్యం ఏంటని కూడా అడిగాడు మమ్మల్ని ఆయన. మీరు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? సాక్ష్యం ఏముంది? ఆమె ఏదో ఆరోపణ చేసింది డబ్బుల కోసం, మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి అని అడిగాడు ఆయన. 3 floors ఉన్నాయి కదా, వాళ్ళని కూడా అంటే ఇంటి ఎదుర్కొంటుంటారు కదా, ఆమెను కూడా అడగాలి సార్. ఇంకా మిగతా 3 floorలో ఉన్న ఫ్యామిలీస్ కూడా అడగమంటున్నారు సార్. అందరికీ తెలుసు సార్, వైఫ్ అనే పరిచయం చేశాడు ఇక్కడ. ఎవరు ఓనర్ కూడా ఇలాంటి పనులు చేస్తారంటే రెంట్